మిస్టర్ పర్ఫెక్ట్‌ను పెళ్లి చేసుకోవాలని ప్రతి అమ్మాయి కలలు కంటుంది. కానీ ఏ ఒక్కరూ 100% పర్ఫెక్ట్‌గా ఉండే అవకాశం లేనే లేదు. అయితే చాలా వరకు బెటర్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళను ఎంచుకుంటే లైఫ్ అంతా ఆనందంగా గడపొచ్చు. కొంతమంది మగాళ్లలో మరీ ముఖ్యంగా ప్రేమలో ఉన్నప్పుడు చూడ్డానికి అద్భుతంగా కనిపించే కొన్ని లక్షణాలు వైవాహిక జీవితానికి వచ్చేసరికి విసుగు తెప్పిస్తాయి. అలాంటివేంటో తెలుసుకుంటే మంచి జీవిత భాగస్వామిని మీరు ఎంచుకోవచ్చు. చాలా మంది అమ్మాయిలకు రెబల్గా ఉండే అబ్బాయిలంటే ఇష్టం. ఎవరినైనా ఎదిరిస్తూ దేనికైనా తెగించేవాడిపై మనసు పారేసుకుంటారు. కానీ సమాజంలో రెబల్గా ఉండే వ్యక్తులు భార్య విషయంలోనూ అలానే ఉంటారట. పెళ్ళయ్యాక మీ విషయంలోనూ వాళ్ళు అలాగే ప్రవర్తించే అవకాశం ఉంది. అందుకే ఇలాంటి వారిని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఒకసారి ఫ్యూచర్ గురించి మళ్ళీ ఆలోచించుకోండి. కొంతమంది మగాళ్లకు అహంకారం ఎక్కువ. ఎదుటి వ్యక్తిని గౌరవించే సంస్కారం వారికి ఏ కోసానా ఉండదు. తాము చెప్పిందే వేదం అనుకునే టైప్ అన్నమాట. ఇలాంటి వారిని పెళ్లి చేసుకుంటే జీవితాంతం ఆత్మగౌరవాన్ని చంపుకొని బతకాల్సి ఉంటుంది. ఇలాంటి వారికి దూరంగా ఉండడమే బెస్ట్. సంసారం అన్నాక ఎన్నో విషయాల్లో భార్యాభర్తలు చర్చించుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు భర్త చెప్పేది కరెక్ట్ అయితే మరికొన్నిసార్లు భార్య చెప్పేది కరెక్ట్ కావచ్చు. కానీ కొంతమంది మగాళ్లు భార్యలు చెప్పే మాటను పట్టించుకోరు. నీకేం తెలియదంటూ కొట్టిపడేస్తారు. అలాంటి వారిని పెళ్లి చేసుకుంటే జీవితాంతం కష్టాలు పడాల్సింది. తనకు కావాల్సింది జరగకపోయినా దక్కకపోయినా కోపం ప్రదర్శిస్తుంటారు చాలామంది మగాళ్లు. పైగా ఇలా కోపగించుకోవడం తమకున్న హక్కు అంటూ ఫోజు కొడుతుంటారు. ఇలాంటి వారు ఎప్పుడైనా విపరీతంగా ప్రవర్తించే అవకాశముంది. ఇతరుల విషయంలో వచ్చిన కోపాన్ని కూడా భార్యపై చూపిస్తుంటారు. అంతేకాదు భార్యను శారీరకంగా మానసికంగా హింసిస్తుంటారు. ఇలాంటి వాళ్ల విషయంలో జాగ్రత్త. తల్లిని గౌరవించడం, ఆమెను బాగా చూసుకోవడం మంచి విషయమే. కానీ కొంతమంది మగాళ్లు అమ్మ చేతుల్లో కీలు బొమ్మల్లా ఉంటారు. ఆమె ఏం చెప్పినా నమ్మేసి భార్యను హింసిస్తుంటారు. ఇలాంటి వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లి అబద్ధం చెప్పినా దాన్ని నమ్మేసి భార్యపై తమ ప్రతాపం చూపెడుతుంటారు. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోకపోవడమే బెటర్. నేను మగాణ్ణి, ఇంటి పని నేనెందుకు చేయాలి అనుకునేవాళ్లు పెళ్లాలను ఏమాత్రం సుఖపెట్టలేరు. ఇంట్లో ఎంత పని ఉన్నా టీవీ చూస్తూనో నిద్రపోతూనో గడిపేస్తుంటారు. పనంతా మీరొక్కరే చేసుకోవాల్సి ఉంటుంది. మీ లైఫ్ పార్ట్నర్ను ఎంచుకునే ముందు అతడు మీ జీవితంలోనే కాదు మీ పనిలోనూ పాలు పంచుకుంటాడో లేదో తెలుసుకోండి. సిక్స్ ప్యాక్ దేహంతో సెక్సీగా కనిపించేవాళ్లు అమ్మాయిల హృదయాల్లో గిలిగింతలు రేపుతుంటారు. చేసుకుంటే ఇలాంటి వాడిని చేసుకోవాలి అనుకునేలా చేస్తారు. కానీ ఇలాంటి వారిని చేసుకుంటే నిరాశ తప్పదంటున్నారు సైకాలజిస్టులు. ఎందుకంటే వాళ్లకు భార్య కన్నా తమ బాడీనే కాపాడుకోవడం ఇంపార్టెంట్ అట. నిత్యం జిమ్, ఎక్సర్సైజులంటూ భార్యకు సరైన సమయం కేటాయించరు అంటున్నారు. కష్టపడడం మంచి అలవాటే. చాలామంది ఆఫీసుల్లో హార్డ్ వర్క్ చేసే వాళ్ళను చూసి బుద్ధిమంతుడు అనుకుంటారు. అలాంటి సంబంధాలను చూడాలని పెద్దవాళ్లు కూడా ఉబలాట పడతారు. కానీ ఇలాంటి వాళ్లను పెళ్లి చేసుకుంటే ఫ్యామిలీ లైఫ్ను కూడా ఆఫీస్ వర్కే డామినేట్ చేసేస్తుందట. ఎప్పుడూ పనే తప్ప మరో విషయం వీళ్లు ఆలోచించరు. ప్రేమలో ఉన్నప్పుడు పార్టీలకు పబ్లకు తిప్పేవాడు చాలా గొప్పోడుగానే కనిపిస్తాడు. డ్రింకింగ్ చేయడం అన్న అలవాటు చాలామంది కుర్రాళ్లకు కాలేజ్ డేస్లోనే అలవాటైపోతుంది. ఒకప్పుడు మద్యం అలవాటు చెడు వ్యసనంగా భావించేవారేమో కానీ ఇప్పుడు దాన్ని హై క్లాస్ లైఫ్ స్టైల్గా చూస్తున్న వాళ్లే ఎక్కువ మంది. అమ్మాయిలు ఈ హ్యాబిట్ గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ పెళ్ళయ్యాక అదే పెద్ద సమస్యగా మారుతుంది. రాత్రుళ్ళు ఇంటికి ఆలస్యంగా రావడం, పైగా తాగి రావడం, పెళ్ళానికి విసుగు తెప్పించడం ఖాయం. కాబట్టి మందుబాబులను పెళ్లి చేసుకోకపోవడమే బెటర్. వైవాహిక జీవితం ఆనందమయంగా ఉండాలంటే ఈ 9 మందిని పెళ్లి చేసుకోకపోవడమే మేలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్గా తెలియజేయడం మర్చిపోకండి.